వీటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లో జనజీవనం స్తంభించింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు, వంతెనలు నీట మునిగాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రవాహం పెరగడంతో మొదట 13,500 క్యూసెక్ల నీటిని విడుదల చేయగా శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత దానిని 35,000 క్యూసెక్లకు పెంచడంతో మూసీ నది ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్ర రూపం దాల్చింది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర వరద ప్రవహించింది. ముషారంబాగ్ వంతెనపై నుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించింది. చాదర్ఘాట్ కాజ్వే వంతెన, ముషారంబాగ్ బ్రిడ్జితో సహా పలు ప్రాంతాల్లో రహదారులను పూర్తిగా మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహక ప్రాంతాలైన అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ నగర్ బస్తీల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లను ఖాళీ చేయడానికి నిరాకరించిన కొన్ని కుటుంబాలను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. వరదల కారణంగా నగరం నలుమూలల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మూసీ నది నిండుకుండలా ప్రవహిస్తోంది. పురాణా పూల్, నయాపూల్, గౌలిగూడ, సిబిఎస్, శివాజీ బ్రిడ్జ్, అఫ్జల్ గంజ్, దళిత ప్రాంతాల గుండా వరద ప్రవహిస్తోంది. వరద నీటిలో పురాణా పూల్ హిందూ శ్మశాన వాటిక, పురాణా పూల్ బైపాస్ రోడ్, చారిత్రాత్మకమైన శివాలయం అవన్నీ నీట మునిగినట్లుగా తెలుస్తోంది. అలాగే మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలకు ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తూ ఉన్నాయి. అలాగే వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెడుతూ ఉన్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు బస్సులకు ఎల్బీ నగర్ నుంచి నడుస్తూ ఉన్నాయి. అలాగే మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరంఘర్ నుంచి వెళుతూ ఉన్నాయి. మూసీ వరద నీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంజీబీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
కుండపోత వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హనుమకొండ, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదగిరి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఆమీర్పేట, ఖైరతాబాద్, లక్డీ కపూల్, బషీరాబాగ్, అబిడ్స్, కోటి, చార్మినార్, యుగత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, తార్నాక, హబ్సిగూడ, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయమై పలుచోట్ల భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తీవ్ర వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ నివేదిక వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు, మూసీ నది ఉధృతిపై హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. భారీ వర్షాలు, వరదలు పోటెత్తినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించలేదన్నారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు తెలిపారు. వరద అంచనా వేయడంలో, ప్రణాళికలు వేయడంలో ప్రభుత్వ విభాగాల సమన్వయంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే పండగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని హరీష్ రావు హితవు పలికారు. తెలంగాణ నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ఆయన నియామకంపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. తెలంగాణ ప్రస్తుత డీజీపీ డాక్టర్ జితేందర్ పదవీ విరమణ అనంతరం ఈ స్థానాన్ని శివధర్ రెడ్డి భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తనను తెలంగాణ కొత్త డీజీపీగా నియమించినందుకు గాను శివధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక శివధర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో విధులు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైజాగ్ కమిషనర్ గా పనిచేశారు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలోనే నాయిం ఎన్కౌంటర్ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం 6 ఐఏఎస్ 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండీగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎండీగా మరో ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను హోంశాఖ కార్యదర్శిగా, విజయ్ కుమార్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్కు బాధ్యతలు అప్పగించారు. గ్రే హౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్ను నియమించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా విక్రమ్ సింగ్ నియమితులయ్యారు. హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపిగా శ్రీనివాసులు, అడిషనల్ సిపిగా తజఫర్ ఇక్బాల్ బదిలీ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సిపిగా విజయ్ కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్ బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్థానంలో హరితను నియమించారు. హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝాకు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్గా రఘునందన్ రావు నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్కు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారాకు అంతా సిద్ధమైంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 2 వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ల కోసం పీఆర్ డైరెక్టర్ సృజన మార్గదర్శకాలను పంపించగా దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆమోదం తెలిపారు. దీంతో సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, జెడ్పీలకు సంబంధించిన రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సొంతింటి ఆడబిడ్డను గోసపడుతున్నారని విమర్శించారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడారని హెచ్చరించారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాదని వారిని బస్సుల ఓనర్లను చేశామని చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఈ సంవత్సరం బతుకమ్మలను బ్రహ్మాండంగా ఆడుతున్నారు. గాంధీ భవన్లో కానీ బయట కూడా మనము ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేసి మన తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మకు అత్యంత వైభవం ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు, గౌరవించబడతారు, పూజించబడతారు. కాబట్టి చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళు దేవుళ్ళుగా, దేవతలుగా ఈరోజు మనం పూజిస్తాం. శుభాకాంక్షలు. దీపం 2 పథకంలో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందిస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసనమండలిలో సూపర్ 6 పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న అన్ని లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని స్వీకరించిన తర్వాత నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీని అందుకుంటున్నారని వివరించారు. దీపం 2 పథకాన్ని ఇప్పటి వరకు మొత్తం 1.4 కోట్ల మంది లబ్ధిదారులు ఉపయోగించుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6లో దీపం పథకం అధ్యక్ష. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీద వాళ్ళు వండుకునే పరిస్థితులు లేకుండా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజున కూడా ఈ దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించి మహిళలకు ప్రత్యేకంగా మెరుగైన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రవేశపెట్టిన పథకం అధ్యక్ష. దాన్ని మరొకసారి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు మేము ప్రకటించాం అధ్యక్ష. అదేవిధంగా ఈ పథకం ద్వారా దీపావళి రోజున గత సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ద్వారకా తిరుమలలో ఈ కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వరకు
విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు దుర్గగుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా మొర్ర రాధాకృష్ణని నియమించింది ఏపీ ప్రభుత్వం. కొత్తగా నియమిత పాలక మండలిలో మొత్తం 16 మంది సభ్యుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు ప్రాతినిధ్యం దక్కింది. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో 17వ హెచ్ఎఫ్ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి ప్రారంభించారు. తెలంగాణలో 17వ హెచ్ఎఫ్ఐ మినీ హ్యాండ్బాల్ పోటీలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బాలబాలికలకు మంత్రి పొన్నం అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం 480 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పువ్వుల బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పువ్వుల బతుకమ్మ పాటను ఎస్ఓ స్టార్ సంస్థ రూపొందించింది. సింగర్స్ గడ్డం సంతోష్, శ్రీనిధి పువ్వుల బతుకమ్మ పాటను ఆలపించగా నాయన పావని నటించింది. సృష్టించే విధంగా మరి పాత్రధారులని, సూత్రధారులని మరి చైతన్యవంతులను చేసే ఘనత తెలంగాణ పాటలో ఉంది. అంతటా రకరకాల జానపదాలు లేదా రకరకాల పాటలు ఉంటాయి, కానీ తెలంగాణ పాటలో మాత్రం మట్టి వాసన గట్టిగా ఉంటుంది. తెలంగాణలో పౌరుషం కూడా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనందరి జీవితాలలో భాగం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారు ప్రజాపాలన కార్యక్రమంలో మనం తీసుకొచ్చేటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా సాంస్కృతిక సారథులుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు. సరే, ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క వ్యక్తితో అనుబంధం ఉన్నప్పటికీ వాస్తవంగా మనం పబ్లిక్ చేరవేయడం మూలంగా పాడే వాళ్ళ మీద, మాట్లాడే వాళ్ళ మీద ప్రజల గౌరవం ఉంటుంది. నేను ఒకరి మీద లేనిదని లేదా ఇంకోటి అనుకోవడం మూలంగా గౌరవాలు తగ్గిపోతాయి తప్ప. కాబట్టి ఈరోజు నిజంగా అటువంటి మన పాటలు, ఆటలు, బతుకమ్మలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది సరే మనోళ్ళు కూడా ఇప్పటికి కూడా తెస్తున్నారు ఆ కోలాటాలు. నాకెందుకో మొదటి నుంచి కూడా కోలాటం అనేది మనం ఆడేది ఎప్పుడు కాముడప్పుడు ఆడతాం. తెలంగాణ జాగృతి ఇఫ్తార్ శాఖ ఆధ్వర్యంలో దోహాలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ బిడ్డలు తరలివచ్చారు. పోతే బొగ్గుబాయి వైను లేకపోతే దుబాయ్ వైను అని చెప్పుకునేటోళ్ళం. అటువంటి మీ కష్టం మాకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో వండుకుంటా వచ్చే జీతంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకి పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం మీరందరూ చేస్తారు. మీ మనసులో ఎంత దుఃఖం ఉంటుందో మాకు తెలుసు. ఆ దుఃఖం తీరాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా మళ్ళా తెలంగాణకు వచ్చే మంచి రోజులు రావాలనే ప్రయత్నం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేట శివార్లో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. చేసి దగ్గర 2 సంవత్సరాలైంది. ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చింది, ఇక్కడే మీటింగ్ పెట్టినాం. ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా ఒక్క
సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా మీతో మేము నడుచుకుంటాం, దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి, వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు. గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు, జూలై అని చెప్పినారు. సరే పర్వాలేదు, అదేం పర్వాలేదు. అయినా కూడా ఇప్పటికీ దగ్గర 22 నెలలు అయింది. అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు. అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి, ఇక్కడున్న చెరుకు రైతులకు న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏదో ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం. ఇప్పటివరకు 22 నెలలు అయింది. ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో, ఒకరోజు ఏదో పాదయాత్రలు చేయడానికో ఓ రోజు చేయలేదు మేము కనీసం. ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము. 100% మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండల్ కానీ, మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ కానీ, పక్కనున్న కాన్స్టిట్యూన్సీలకు కూడా అందరికీ న్యాయం జరగాలి. దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఎందుకంటే మన కరీంనగర్లో 2 కోఆపరేటివ్. కాకినాడ జిల్లా పిఠాపురంలో సచివాలయ సిబ్బంది శాంతియుతంగా ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 21.25 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 సాకారం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులు ప్రతిసారి ఇంటింటికి తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాంతరయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. క్యూ లైన్ల ఏర్పాట్లు, త్రాగునీటి సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన మంత్రి భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అవతారంలో వెలిసిన దుర్గమ్మను మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి అచ్చెన్నాయుడిని ఆశీర్వదించారు. ఆలయ ఈవో సీనానాయక్ అమ్మవారి ఫోటోను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దసరా మహోత్సవాలు ప్రజలందరికీ శక్తి, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించే పవిత్ర పండుగ అని అన్నారు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బాసరలో శారదీయ నవరాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. 6వ రోజైన ఇవాళ కాత్యాయని దేవిగా సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు. వేకువజామున మల్ల పుష్పార్చన అనంతరం రవ్వ కేసరిని ముగ్గురమ్మలకు నైవేద్యంగా సమర్పించారు ఆలయ అర్చకులు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ బదిలీపై జడ్చర్లకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు నియంత్రణ చేశారని స్థానికులు కొనియాడారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు ఎంతో సహనంతో సహకరించే వారిని గుర్తు చేశారు. అనతి కాలంలోనే ప్రజల నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. TV ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.